गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। श्री गुरुभ्यो नमः। श्री साईनाथाय नमः। जगद्गुरु श्री दत्तात्रेयाय नमः। ओम श्री साईनाथाय नमः। శ్రీ సాయి సచ్చరిత్రము 7వ అధ్యాయము. అద్భుత అవతారము, సాయిబాబా వైఖరి, బాబా యోగాభ్యాసము, దౌతి ఖండయోగము, బాబా సర్వాంతర్యామితత్వము, కారుణ్యము, కుష్ఠురోగ భక్తుని సేవ, కాపర్తే కుమారుని ప్లేగు వ్యాధి, బాబా పండరీ ప్రయాణము. అద్భుతావతారము. సాయిబాబా హిందువు అన్నచో వారు మహమ్మదీయుని వలె కనిపించడివారు. మొహమ్మదీయుడు అనుకొననిచో హిందూ మత ఆచార సంపన్నుడుగా కాన్పించుచుండెడివారు. ఆయన హిందువా లేక మొహమ్మదీయుడా అన్న విషయము ఇదమిద్దముగా ఎవ్వరికీ తెలియదు. బాబా శాస్త్రోక్తముగా హిందువుల శ్రీరామనవమి ఉత్సవము జరుపుచుండెను. అదే కాలమందు మొహమ్మదీయుల చందనోత్సవము జరుపుటకు అనుమతించెను. ఈ ఉత్సవ సమయమందు కుస్తీ పోటీలను ప్రోత్సహించుచుండెడివారు. గెలిచిన వారికి మంచి బహుమతులు ఇచ్చెడివారు. గోకులాష్టమి నాడు గోపాల్ కాలోత్సవము జరిపించుచుండిరి. ఈదుల్ ఫిత్తర్ పండుగ నాడు మొహమ్మదీయులచే మసీదులో నమాజు చేయించెడివారు. మొహరం పండగకు కొంతమంది మొహమ్మదీయులు మసీదులో తాజియా లేదా తాబూతు నిలిపి కొన్ని దినములు దానిని అచ్చట ఉంచి పిమ్మట గ్రామములో ఊరేగించెదమనిరి. 4 దినముల వరకు మసీదులో తాబూతు ఉంచుటకు బాబా సమ్మతించి 5వ నాడు నిస్సంకోచముగా దానిని తామే తీసివేసిరి. వారు మొహమ్మదీయులన్నచో హిందువుల వలె వారి చెవులు కుట్టబడి ఉండెను. వారు హిందువులన్నచో సుంతిని ప్రోత్సహించడివారు. బాబా హిందువైనచో మసీదునందు ఏల ఉండెను. మొహమ్మదుడైనచో ధునియను అగ్నిహోత్రమును ఏల వెలిగించి ఉండేవారు. అదియే కాగా తిరగలితో విసురుట, శంఖం ఊదుట, గంట వాయించుట, హోమము చేయుట, భజన, అన్న సంతర్పణ, ఆర్ఘ్యపాద్యాదులతో పూజలు మొదలగు మొహమ్మదీయ మతమునకు అంగీకారము కాని విషయములు మసీదులో జరుగుచుండెను. వారు మొహమ్మదీయులైనచో కర్మిష్ఠులగు సనాతనాచార పరాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారములు ఎట్లు చేయుచుండెడివారు? వారే తెగవారని అడగబోయిన వారెల్లరూ వారిని సందర్శించిన వెంటనే మూగులగుచు పరవశించుచుండిరి. అందుచే సాయిబాబా హిందువో మొహమ్మదీయుడో ఎవరునూ సరిగ్గా నిర్ణయించలేకుండిరి.
ఇది ఒక వింత కాదు. ఎవరైతే సర్వమును త్యజించి భగవంతుణ్ణి సర్వస్య శరణాగతి మొనరించెదరో వారు దేవునితో ఐక్యమైపోయెదరు. వారికి దేనితో సంబంధము గాని భేదాభావము గాని ఉండదు. వారికి జాతి మతములతో ఎట్టి సంబంధము లేదు. సాయిబాబా అట్టివారు. వారికి జాతులందు వ్యక్తులందు భేదము కాన్పించకుండెను. ఫకీరులతో కలిసి బాబా మత్స్య మాంసములు భుజించుచుండెను. వారి భోజన పళ్ళెములో కుక్కలు మూతిపెట్టినను సనుగువారు కారు. శ్రీ సాయి అవతారము విశిష్టమైనది, అద్భుతమైనది. నా పూర్వ సుకృతముచే వారి పాదముల చెంత కూర్చొను భాగ్యము లభించినది. వారి సాంగత్యము లభించుట నా అదృష్టము. వారి సన్నిధిలో నాకు కలిగిన ఆనందోల్లాసములు చెప్పనలవి కానివి. సాయిబాబా నిజంగా శుద్ధానంద చైతన్యమూర్తులు. నేను వారి గొప్పతనమును విశిష్టతను పూర్తిగా వర్ణించలేను. ఎవరు వారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానము కలుగును. సన్యాసులు, సాధకులు, ముముక్షువులు తదితర అనేక మంది సాయిబాబా వద్దకు వచ్చేవారు. బాబా వారితో కలిసి నవ్వుచు సంభాషించుచు సంచరించుచున్నప్పటికీ వారి నాలుకపై అల్లా మాలిక్ అను మాట ఎప్పుడూ నాట్యమాడుచుండెడిది. వారికి వాద వివాదములు గాని చర్చలు గాని ఇష్టము లేదు. అప్పుడప్పుడు కోపం వహించినప్పటికీ వారెల్లప్పుడూ శాంతముగాను సంయమముతోనూ ఉండేవారు. ఎల్లప్పుడూ పరిపూర్ణ వేదాంత తత్వమును బోధించుచుండెడివారు. ఆఖరు వరకు బాబా ఎవరో ఎవరికి తెలియనే లేదు. వారు ప్రభువులను, భిక్షుకులను ఒకే రీతిగా ఆదరించిరి. అందరి అంతరంగములందు గల రహస్యములన్నీ బాబా ఎరంగిడివారు. ఆ రహస్యములను బాబా వెలిబుచ్చగానే అందరూ ఆశ్చర్యమగ్నులై చుండిరి. వారు సర్వజ్ఞులైనప్పటికీ ఏమియూ తెలియని వాళ్ళ వలె నటించుచుండిరి. సన్మానములన్నచో వారికి ఏమాత్రమూ ఇష్టము లేదు. సాయిబాబా నైజం అట్టిది. మానవ దేహముతో సంచరించుచున్నప్పటికీ వారి చర్యలను బట్టి చూడ వారు సాక్షాత్తు భగవంతుడే అని చెప్పవలెను. వారిని చూచిన వారందరూ వారు షిరిడీలో వెలసిన భగవంతుడే అని అనుకొనుచుండిరి. వట్టి మూర్ఖుడైన నేను బాబా మహిమలను ఎట్లు వర్ణించగలను? సాయిబాబా వైఖరి. షిరిడీ గ్రామంలో ఉన్న శని, గణపతి, పార్వతి, శంకర, గ్రామదేవత, మారుతి మొదలగు దేవాలయములన్నిటినీ తాత్యా పాటిల్ ద్వారా బాబా మరమ్మతు చేయించెను. వారి దానగుణము ఎన్నదగినది. దక్షిణ రూపముగా వసూలైన పైకమంతయు ఒక్కొక్కరికి రోజుకొక్కటికి 50 రూపాయలు, 20 రూపాయలు, 15 రూపాయల చొప్పున ఇచ్చవచ్చినట్లు పంచిపెట్టెడివారు. బాబాను దర్శించిన మాత్రమున
ప్రజలు శుభములు పొందేవారు. రోగులు ఆరోగ్యవంతులు అగుచుండిరి. దుర్మార్గులు సన్మార్గులుగా మారుచుండిరి. కుష్ఠువారు కూడా రోగ విముక్తులగుచుండిరి. అనేకులకు కోరికలు నెరవేరుచుండెను. ఎటువంటి మందులు పసరలతో పని లేకుండగానే గ్రుడ్డివారికి దృష్టి వచ్చుచుండెను. కుంటివారికి కాళ్ళు వచ్చుచుండెను. అంతులేని బాబా గొప్పతనమును సారమును ఎవ్వరునూ కనుగొనకుండిరి. వారి కీర్తి నలుమూలలా వ్యాపించెను. అన్ని దేశముల నుండి భక్తులు షిరిడీకి తండోపతండములుగా రాసాగిరి. బాబా ఎల్లప్పుడూ ధునికి ఎదురుగా ధ్యానమగ్నులై కూర్చునిడివారు. ఒక్కొక్కప్పుడు మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేసేవారు. ఒక్కొక్కప్పుడు స్నానము చేసేవారు, మరొక్కప్పుడు స్నానము లేకుండానే ఉండేవారు. తొలి దినములలో బాబా తెల్లటి తలపాగా, శుభ్రమైన ధోవతి, చొక్కా ధరించేవారు. మొదటి రోజులలో వారు వైద్యం చేసేవారు. గ్రామములో రోగులను పరీక్షించి ఔషధములు ఇచ్చెడివారు. వారి చేతితో ఇచ్చిన మందులు అద్భుతముగా పనిచేయుచుండెడివి. వారికి గొప్ప హకీం అంటే వైద్యుడు అని పేరు వచ్చెను. ఈ సందర్భమున ఒక ఆసక్తికరమైన సంఘటనను చెప్పవలెను. ఒక భక్తునికి కండ్లు వాచి మిక్కిలి ఎర్రబడెను. షిరిడీలో వైద్యుడు దొరకలేదు. ఇతర భక్తులు అతనిని బాబా వద్దకు కొనిపోయిరి. సామాన్యముగా అట్టి రోగులకు అంజనములు, ఆవుపాలు, కర్పూరముతో చేసిన ఔషధములు వైద్యులు ఉపయోగించెదరు. కానీ బాబా చేసిన చికిత్స విలక్షణమైనది. నల్ల జీడి గింజలను నూరి 2 మాత్రలుగా చేసి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క దాన్ని పెట్టి గుడ్డతో కట్టుకట్టిరి. మరుసటి దినము ఆ కట్లను విప్పి నీళ్లను ధారగా పోసిరి. కండ్లలోని పుసి తగ్గి కంటి పాపలు తెల్లబడి శుభ్రమయ్యను. నల్లజీడి పిక్కలను నూరి కండ్లలో పెట్టినను సున్నితమైన కండ్లు మండనే లేదు. అటువంటి చిత్రములు అనేకములు కలవు. కానీ అందు ఒకటి మాత్రమే చెప్పబడినది. బాబా యోగాభ్యాసములు. సాయిబాబాకు సకల యోగ ప్రక్రియలు తెలిసియుండెను. ధౌతి, ఖండయోగము, సమాధి మున్నగు షడ్విధ యోగ ప్రక్రియలందు బాబా ఆరితేరినవారు. అందులో 2 మాత్రమే ఇక్కడ వర్ణింపబడినవి. ఒకటి ధౌతి. మసీదుకు చాలా దూరమున ఒక మర్రి చెట్టు కలదు. అక్కడొక బావి కలదు. ప్రతి 3 రోజులకొకసారి బాబా అచ్చటకు పోయి ముఖ ప్రక్షాళనము, స్నానము చేయుచుండెను. ఆ సమయములో బాబా తన ప్రేవులను బయటకి వెడలగ్రక్కి వాటిని నీటితో శుభ్రపరిచి ప్రక్కనున్న నేరేడు చెట్టుపై ఆరవేయుట షిరిడీలోని కొందరు కండ్లారా చూచి చెప్పిరి. మామూలుగా ధౌతి అనగా 3 అంగుళముల వెడల్పు, 22.5 అడుగుల పొడవు గల గుడ్డను మ్రింగి కడుపులో అరగంట వరకు నుండనిచ్చి పిమ్మట తీసెదరు. కానీ బాబా చేసిన ధౌతి చాలా విశిష్టము, అసాధారణమైనది. ఇక రెండవది ఖండయోగము. బాబా తన శరీర అవయములన్నీ వేరు చేసి మసీదునందు వేరు స్థలములలో విడిచిపెట్టేవారు. ఒకనాడొక పెద్ద మనిషి మసీదుకు పోయి బాబా అవయములు వేరు స్థలములందు పడియుండుట చూచి
భయకంపితుడై బాబాను ఎవరో ఖూనీ చేసిరి అని అనుకొని గ్రామ మునసబు వద్దకు పోయి ఫిర్యాదు చేయాలని నిశ్చయించుకొనినాడు. కానీ మొట్టమొదట ఫిర్యాదు చేసిన వానికి ఆ విషయము గూర్చి కొంచెమైనా తెలిసి ఉండునని తననే అనుమానించెదరని భయపడి ఊరుకొనెను. మరుసటి దినం అతడు మసీదుకు పోగా బాబా ఎప్పటివలే హాయిగా కూర్చొని ఉండుట చూచి ఆశ్చర్యపడెను. ముందు దినము తాను చూచినదంతయు భ్రాంతి అనుకొనెను. చిరుప్రాయము నుండి బాబా వివిధ యోగ ప్రక్రియలు చేయుచుండెను. వారి యోగస్థితి ఎవ్వరికి అంతుబట్టనిది. రోగుల వద్ద నుంచి డబ్బు పుచ్చుకొనక ఉచితముగా చికిత్స చేయుచుండిరి. ఎందరో పేదలు వ్యదార్థులు వారి అనుగ్రహము వల్ల స్వస్థత పొందిరి. నిస్వార్థముగా వారు చేయు సత్కార్యముల వల్లనే వారికి గొప్ప కీర్తి వచ్చెను. బాబా తన సొంతము కొరకు ఏమీయూ చేయక ఇతరుల మేలు కొరకే ఎల్లప్పుడూ పాటుపడివారు. ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తమపై వేసుకొని ఆ బాధను తాము అనుభవించేవారు. అటువంటి సంఘటన ఒకదానిని ఈ దిగువ పేర్కొనిదును. దీనిని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత, దయార్ధ హృదయము విదితమగును. బాబా సర్వాంతర్యామి తత్వము, కారుణ్యము. 1910వ సంవత్సరమున ఘన త్రయోదశి నాడు అనగా దీపావళి పండుగ ముందు రోజున బాబా ధుని వద్ద కూర్చుండి చలి కాచుకొనుచు ధునిలో కట్టెల వేయుచుండెను. ధుని బాగుగా మండుచుండెను. కొంతసేపైన తర్వాత హఠాత్తుగా కట్టెలకు మారు తన చేతిని ధునిలో పెట్టి నిశ్చలముగా ఉండిపోయిరి. మంటలకు చేయి కాలిపోయెను. మాధవుడు అనే నౌకరును మాధవరావు దేశపాండేయు దీనిని చూచి వెంటనే బాబా వైపుకు పరిగెడిరి. మాధవరావు దేశపాండే బాబా నడుమును పట్టుకొని బలముగా వెనుకకు లాగెను. దేవా, ఇట్లేల చేసితిరి అని బాబాను అడిగిరి. మరేదో లోకంలో ఉండినట్లుండినటువంటి బాబా బాహ్యస్మృతి తెచ్చుకొని ఇక్కడకు చాలా దూరములో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను ఒడిలో ఉంచుకొని కొలిమి ఊదుచుండెను. అంతలో ఆమె భర్త పిలిచెను. తన ఒడిలో బిడ్డయున్న సంగతి మరచి ఆమె తొందరగా లేచెను. బిడ్డ మండుచున్న కొలిమిలో పడెను. వెంటనే నా చేతిని కొలిమిలోనికి దూర్చి ఆ బిడ్డను రక్షించి తిని. నా చేయి కాలితే కాలినది, అది నాకంత బాధాకరము కాదు. కానీ బిడ్డ రక్షింపబడినను విషయము నాకు ఆనందము కలుగచేయుచున్నదని జవాబిచ్చెను. కుష్ఠురోగ భక్తుని సేవ. బాబా చెయ్యి కాలినను సంగతి మాధవరావు దేశపాండే ద్వారా తెలుసుకొనిన నానాసాహెబ్ చాందోర్కర్ వెంటనే బొంబాయి నుండి డాక్టర్ పరమానంద్ అను ప్రఖ్యాత వైద్యుణ్ణి వెంట పెట్టుకుని వైద్య సామగ్రితో సహా హుటాహుటిగా షిరిడీకి చేరును. చికిత్స చేయుటకై డాక్టరుకు కాలిన తమ చేయిని చూపమని బాబాను నానా కోరెను. బాబా అందులకు ఒప్పుకొనలేదు.
చేయి కాలిన లగాయత్తు భాగోజీ షిందే అనే కుష్ఠురోగి ఏదో ఆకు వేసి కట్టుకట్టెడివాడు. నానా ఎంత వేడినను బాబా డాక్టర్ గారిచే చికిత్స పొందుటకు సమ్మతింపలేదు. డాక్టర్ గారు కూడా అనేకసార్లు వేడుకొనిరి. అల్లాయే తన వైద్యుడని, తమకేమాత్రము బాధ లేదని చెప్పుచు ఎటులో డాక్టరుచే చికిత్స చేయుకొనుటకు దాటవేయుచుండెను. అందుచే డాక్టరు మందుల పెట్టె మూతైనా తెరవకుండగానే బొంబాయి తిరిగి వెళ్ళిపోయెను. కానీ అతనికి ఈ మిషతో బాబా దర్శన భాగ్యము లభించెను. ప్రతిరోజు భాగోజీ వచ్చి బాబా చేతికి కట్టుచుండెను. కొన్ని దినముల తర్వాత గాయము మానిపోయెను. అందరూ సంతోషించిరి. అప్పటికి ఇంకా ఏమైనా నొప్పి మిగిలి ఉండినదా అనే సంగతి ఎవరికీ తెలియదు. కానీ ప్రతిరోజు ఉదయము భాగోజీ పట్టీలను విప్పి బాబా చేతిని నేతితో తోమి తిరిగి కట్లను కట్టుచుండెడివాడు. బాబా మహాసమాధి వరకు ఇది జరుగుచునేయుండెను. మహాసిద్ధపురుషుడైన బాబాకిదంతయు నిజానికి అవసరము లేనప్పటికీ తన భక్తుడైన భాగోజీ యందుగల ప్రేమచే అతడొనర్చు ఉపాసనను గైకొనెను. బాబా లెండికి పోవున్నప్పుడు భాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకొని వెంట నడిచెడివాడు. ప్రతిరోజు ఉదయము బాబా దుని వద్ద కూర్చొనగానే భాగోజీ తన సేవాకార్యము మొదలెడువాడు. భాగోజీ గత జన్మయందు చేసిన పాప ఫలితముగా ఈ జన్మమున కుష్ఠురోగముచే బాధపడుచుండెను. వాని వ్రేళ్ళు ఈడ్చుకొని పోయి ఉండెను. వాని శరీరమంతయు చీము కారుచు దుర్వాసన కొట్టుచుండెను. బాహ్యమునకు అతడెంత దురదృష్టుని వంటి వలె కనిపించినప్పటికీ అతడు మిక్కిలి అదృష్టశాలి, సంతోషి. ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలో మొదటివాడు. బాబా సహవాసము పూర్తిగా అనుభవించినవాడు. కాపర్తే కుమారుని ప్లేగు వ్యాధి. బాబా విచిత్ర లీలలో ఇంకొకటి దానిని వర్ణించెదను. అమరావతి నివాసియగు దాదాసాహెబ్ కాపర్తే భార్య తన చిన్న కొడుకుతో కలిసి షిరిడీలో కొన్ని దినములు ఉండెను. ఒకనాడు కాపర్తే కుమారునికి తీవ్ర జ్వరము వచ్చెను. అది ప్లేగు జ్వరము క్రింద మారెను. తల్లి మిక్కిలి భయపడెను. షిరిడీ విడిచి అమరావతి పోవలెనని అనుకొని సాయంకాలము బాబా బూటీవాడ వద్ద వచ్చినప్పుడు వారిని సెలవు అడగబోయిను. గద్గద కంఠముతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడియున్నాడని బాబాకు చెప్పెను. బాబా ఆమెతో దయతో మృదువుగా ఇట్లనెను. ప్రస్తుతము ఆకాశము మబ్బు పట్టియున్నది. కొద్దిసేపటిలో మబ్బులన్నీయు చెదిరిపోయి ఆకాశము నిర్మలమగును. అట్లనుచు బాబా కఫ్నీని పైకెత్తి చంకలో కోడిగ్రుడ్లంత పరిమాణము గల 4 ప్లేగు ప్రొక్కులను చూపుచు, నా భక్తుల కొరకు నేనెట్లు బాధపడదెనో చూడుము. వారి కష్టములన్నీయూ నావే. ఈ మహా అద్భుత లీలను చూచిన జనులకు మహాత్ములు తమ భక్తుల బాధలు
తామెట్లు స్వీకరింతురో అన్న విషయము స్పష్టమయ్యను. మహాత్ముల మనస్సు మైనము కన్నా మెత్తనిది, వెన్నవలే మృదువైనది. వారు భక్తులను ప్రత్యుపకారమేమియూ ఆశించక ప్రేమించెదరు. భక్తులనే తమ స్వజనులుగా భావించెదరు. బాబా పండరి ప్రయాణము. సాయిబాబా తన భక్తులనెట్లు ప్రేమించుచుండెనో, వారి కోరికలను అవసరములు ఎట్లు గ్రహించుచుండెను అనే కథను చెప్పి ఈ అధ్యాయమును ముగించెదను. నానాసాహెబ్ చాందోర్కర్ బాబాకు గొప్ప భక్తుడు. అతడు ఖాందేశ్లోని నందూర్బారులో మమల్తాదారుగా ఉండెను. అతనికి పండరీపురమునకు బదిలీ అయ్యెను. సాయిబాబా అందు అతనికి గల భక్తి అను ఫలమానాటికి పండెను. పండరీపురమును భూలోక వైకుంఠం అనెదరు. అట్టి స్థలమునకు బదిలీ అగుటచే అతడు గొప్ప ధన్యుడు. నానాసాహెబ్ వెంటనే పండరీ పోయి ఉద్యోగములో ప్రవేశించవలసి ఉండెను. షిరిడీలో ఎవ్వరికీ ఉత్తరము వ్రాయక హుటాహుటిన పండరీ ప్రయాణం అయ్యను. ముందుగా షిరిడీకి పోయి తన విఠోబా అగు బాబాను దర్శించి ఆ తరువాత పండరికి పోవలెనని అనుకొనెను. నానాసాహెబ్ షిరిడీకి వచ్చు సంగతి ఎవరికీ తెలియదు. కానీ బాబా సర్వజ్ఞుడగుటచే గ్రహించెను. నానాసాహెబ్ నీమ్గాం చేరుసరికి షిరిడీలో మసీదులో కలకలము రేగెను. బాబా మసీదులో కూర్చుండి మహల్సాపతి అప్పాషిందే కాశీరాములతో మాట్లాడుచుండెను. హఠాత్తుగా బాబా వారితో ఇట్లనెను: మనము నలుగురము కలిసి భజన చేసెదము. పండరీ ద్వారములు తెరచినారు కనుక ఆనందముగా పాడెదము లెండు. అందరూ కలిసి పాడెదము. ఆ పాట యొక్క భావము ఏమనా, నేను పండరీ పోవలెను, నేనక్కడ నివసించవలెను. ఎందుకనగా అదియే నా ప్రభువు యొక్క ధామము. అట్లు బాబా పాడుచుండెను. భక్తులందరూ బాబాను అనుకరించిరి. కొద్దిసేపటికి నానాసాహెబ్ కుటుంబ సమేతముగా వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి తనకు పండరీపురము బదిలీ అయినదని, బాబా కూడా వారితో పండరీపురము వచ్చి అక్కడ ఉండవలసినదని వేడుకొనెను. అటుల బ్రతిమాలుట అవసరం లేకుండెను. ఏలన బాబా అప్పటికే పండరీ పోవలెను, అచ్చట ఉండవలెనను అనే భావమును వెలిబుచ్చుచుండెనని తక్కిన భక్తులు చెప్పిరి. ఇది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై పడెను. బాబా యొక్క ఊది ప్రసాదమును ఆశీర్వాదమును అనుజ్ఞను పొంది నానాసాహెబ్ పండరీకి పోయెను. ఇట్టి బాబా లీలలకు అంతులేదు. 7వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.